ఈస్ ద వెరీ ట్రిక్ ఆఫ్ ద డెవిల్. సాతాన్ యొక్క ట్రిక్ అడ్వర్టైజ్మెంట్ వరల్డ్. ఎక్కడ చూసినా అడ్వర్టైజ్మెంట్ కి ఖర్చు పెట్టే అంత బహుశా ఇక దేనికి ఖర్చు చేయట్లేదేమో అంటే తప్పు కాదు. దానికి సాతాను ఎప్పుడు పాపాన్ని ఇది పాపము అని చూపించడు, దానికి ఆకర్షణీయమైన పూత పూస్తాడు. అది చూసేటప్పటికి ఎంత ఆకర్షణీయంగా ఉంది, ఇంత ఆకర్షణీయంగా పాపం ఉంటుందే కాదే, భవిష్యత్తు పరిశుద్ధత అయి ఉండొచ్చు. అది టర్కీ దేశం. ఆ దేశంలో యవనస్తుడు ఒక సిగరెట్స్ అమ్ముతూ ఉన్నాడు. సిగరెట్స్ అమ్ముతూ ఉంటే ఎవరు సిగరెట్ తీసుకోవట్లేదు. యవనస్తుడు ఏం చేశాడంటే, ఈ సిగరెట్ తాగితే 3 లాభాలు ఉంటాయని చెప్పాడు. ఆ సిగరెట్ తాగితే హాని అని మేము చదివాం కానీ 3 లాభాలు ఉంటాయి, మేము అప్పుడు లేదే అనుకున్నారు. ఏంటి ఆ లాభాలు అంటే యవనస్తుడు చెప్పాడు, ఈ సిగరెట్ తాగితే రాత్రిపూట వాళ్ళ ఇంట్లో ఎవరు దొంగలు రారు. ఇంత మంచి ఉపయోగం ఉందా? రెండవ ఉపయోగం ఏంటంటే, ఈ సిగరెట్ తాగిన వాళ్ళు వీధులెమ్మడి వెళ్తుంటే వీధి కుక్కలు వచ్చి వీళ్ళని కరవు. ఆహా, హైదరాబాద్లో అది మేజర్ ప్రాబ్లమే. మూడవ ఉపయోగం ఏంటంటే, ఈ సిగరెట్ తాగితే వాళ్ళు వృద్ధులు గారు, వృద్ధాప్యం వారికి రాదు. ఈ 3 ఉపయోగాలు చెప్పేటప్పటికి ఆ భోగిలో ఉన్న వాళ్ళు వెంపర్లాడి సిగరెట్స్ అన్నీ కొనేశారు. ఇంకా ఆ పిల్లవాడు తిరిగి వారికి సిగరెట్లు అమ్మటానికి ఇంకా ప్యాక్స్ తీసుకొని బయలుదేరుతా ఉంటే, ఎవరో బాగా ఇలాంటి తెలవైన హైదరాబాద్ కుర్రాడు ఏం చేస్తాడంటే